20 years of excellence. Sun International Institute of Tourism and Management. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే అహ్మదాబాద్ ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిందే. చాలా ట్రాజిక్, అంటే విచ్ వీఆర్ నాట్ ప్లాన్డ్, మనం అది ప్లాన్ చేసుకోలేదు. వీఆర్ గోయింగ్ ఫర్ అ బ్యూటిఫుల్ థింగ్, ఫ్యూచర్ ఒక బ్యూటిఫుల్ థింగ్. మనము ఒక నవవధు హస్బెండ్ని కలవడానికి వెళ్తుంది, ఒక హోల్ ఫ్యామిలీ, హస్బెండ్, వైఫ్ అండ్ 3 కిడ్స్, ఒక ఆటో డ్రైవర్ కూతురు. సో ఇలా చూసుకున్నట్టయితే ఎవ్రీవన్ ఆర్ ఫ్లయింగ్ విత్ న్యూ డ్రీమ్స్. అలాంటిది అన్ఎక్స్పెక్టెడ్గా హఠాత్తుగా ఒక ఇన్సిడెంట్ ఇలా ప్లేస్ చేసుకుంది. సో హౌ షుడ్ పీపుల్ టేక్ ఇట్? మనం ఏదో కొత్తగా అనుకొని వెళ్తున్నాం, బట్ ఒక ఇన్సిడెంట్ విచ్ వీ నెవర్ ఈవెన్ థాట్ అలా అయిపోతే హౌ షుడ్ వీ టేక్ ఇట్? ప్రిపేర్డ్గా లేము మనం. ఎలా తీసుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్, ఆర్ ఎలా తీసుకోవాలి దీన్ని? ప్రిపేర్డ్ అంటే యాక్చువల్లీ వీఆర్ ప్రిపేర్డ్, బట్ వీఆర్ నాట్ రెడీ ఫర్ ద అన్సర్టైనిటీస్, unexpected things. In life, so many unexpected things will happen, which no one can tell actually. మన లైఫ్లో చూసుకుంటే చాలా తెలియకుండా చాలా జరుగుతాయి. అయితే ఇది మాత్రం ట్రాజిక్ ఇన్సిడెంట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ అనొచ్చు. ఎందుకంటే అరౌండ్ 235 పీపుల్ ఆన్ బోర్డ్ డైట్ విదిన్ ఫ్యూ మినిట్స్. ఆ టేక్ ఆఫ్ అయ్యి ఆ 160 అంతా లాటిట్యూడ్ వెళ్ళి మళ్ళీ సడన్గా డౌన్ అయిపోయింది. రైట్. సో దీన్ని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, చూస్తున్నారు. అయితే మనకు పైలట్లో అంటే బ్లాక్ బాక్స్ అని అంటాడు, అక్కడ రికార్డ్ అయిన మెసేజ్ ఏంటంటే మేడే అని వచ్చింది. మేడే ఈజ్ ఏ ఫారిన్ టర్మ్ విచ్ మీన్స్ ప్లీజ్ హెల్ప్ అస్ అని. హెల్ప్ అస్ అన్నాడంట. అంటే ఆ టేక్ ఆఫ్ అయినా మరి కొంతసేపటికి నథింగ్ సపోర్టెడ్ హిమ్ ఇన్ ద కాక్పిట్. రైట్. సో ఇది మనం ఎట్లా అనొచ్చు అంటే, ఒక జనరల్గా మీరు బస్ తీసుకున్నా, ట్రైన్ తీసుకున్నా, ఫ్లైట్ తీసుకున్నా, మనం టికెట్ కొనేస్తాము, మన సీట్లో కూర్చుంటాము. ఆ కన్సర్న్ డ్రైవర్ కానీ పైలట్ కానీ వచ్చి వాళ్ళ చైర్లో కూర్చుంటారు. రైట్. కానీ మనకు ఆ ప్లాట్ఫామ్ మీదకి కానీ ఆ ప్లేస్కి కానీ వచ్చే ముందు దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీ. టెక్నీషియన్స్, మెకానిక్స్ వీళ్ళందరూ చెక్ చేస్తారండి. సమ్మన్ విల్ చెక్ ద ఫ్యూయల్ అండ్ అదర్ కండిషన్స్ అన్నీ చెక్ చేసి, అది మనకు కనబడదు. ఎందుకంటే ఇట్ విల్ స్టాప్ సమ్వేర్, అక్కడ అదంతా చెక్ అయిన తర్వాత మీకు ఇక్కడికి వస్తుంది, బోర్డింగ్కి వస్తుంది. రైట్. ఇది మనకి ఎవరికి తెలియదు యాక్చువల్గా మనకు డౌట్ రావాలా, ఫ్లైట్లో అప్పుడే ఫ్లైట్ ఏదో వచ్చింది, మళ్ళీ ఇది రెడీగా ఉంది, మనం కూర్చుంటున్నాము, మన చిన్నపిల్లలాగా డౌట్ రావాలి. ఫ్యూయల్ ఎక్కడ వేసుకున్నాడు, మరి ఎయిర్ చెక్ చేసుకున్నాడా, ఇది చెక్ చేసుకున్నాడా అని మనకు కనబడదు. సో ఇదంతా చెక్ జరుగుతుంది. ఓకే, చెక్ జరిగిన తర్వాత కూడా ఇది జరిగింది అంటే అక్కడ గ్రౌండ్ టీమ్ రిపోర్ట్ ఇంపార్టెంట్. దిస్ ఫ్లైట్ ఈజ్ రెడీ అని చెప్పిన టీమ్ని అడగాలి మనం ఫస్ట్. రైట్. వాళ్ళు చెప్పినప్పుడు రెడీగా ఉందా, లేకపోతే ఫోర్స్ఫుల్లీ ఆ ఫ్లైట్ని లేదు వెళ్ళండి అని చెప్పినారా, అది కొద్దిగా ఏమంటారు కాన్ఫిడెన్షియల్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పని ఏంటంటే అక్కడ బాంబు ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పడమేనంట. దే విల్ నాట్ టచ్, అంటే దే ఆర్ నాట్ ట్రైన్ టు టచ్ ఇట్. రైట్. దే విల్ ఇన్ఫార్మ్ ద లోకల్ పోలీస్ అండ్ ఆల్సో ద బాంబ్ స్క్వాడ్. రైట్. దట్ వి లోకల్ పోలీస్ టచ్ చేయలేదు అక్కడ ఇదంటే. సో వెయిట్ చేస్తారు. సో ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలిసి అక్కడ జరుగుతుంది, కోఆర్డినేషన్ జరగాలి. సివిల్ పోలీస్కి చెప్తాడు, సివిల్ పోలీస్ మళ్ళీ బాంబ్ స్క్వాడ్ని పిలవాలి, ఇట్లా కన్సల్టెంట్ని పిలవాలి, చాలా ఉంటుంది. అట్లనే ఫ్లైట్కి కూడా అంతా ఉంటుంది. ఉన్నప్పుడు ఎవరైనా చెప్పుంటారు దిస్ ఈజ్ నాట్ రెడీ టు టేక్ ఆఫ్ అని చెప్పి ఉండాలా, సమ్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్ వెయిట్ అని చెప్పొచ్చు, అవన్నీ ఉంటాయి. మిగతా వాళ్ళు అంటారు నో ప్రాబ్లం వీ హీన్ రన్నింగ్ అని చెప్తుండొచ్చు, ఏమో తెలియదు. అది మొత్తం టోటల్గా అది కొలాప్స్ అయిపోయింది సిస్టమ్ కాక్పిట్లో. పైలట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అది. జనరల్గా రెడీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పైలట్ పని ఏంటంటే రెడీ అంటే వచ్చి కూర్చుంటాడు, హీ విల్ స్విచ్ ఆన్. రైట్.
హీ డజంట్ నో ద మెకానిజం ఆఫ్ ఇట్. హీ విల్ హ్యావ్ లిటిల్ ఐడియా, రైట్. కొద్దిగా లిటిల్ నాలెడ్జ్ ఉంటుంది. మనం కార్ అయితే ఎట్లా వీల్ చేంజ్ చేసుకోవడము కొన్ని బేసిక్ నేర్చుకుంటాం, మన అంతా తెలియదు మనకు. ఇఫ్ దెర్ ఇస్ అ మేజర్ ప్రాబ్లమ్ విల్ కాల్ ద మెకానిక్. రైట్. సో ఇక్కడ అంతా చేసిర్రు అంటే హీస్ గుడ్ టు గో. ఆయన పని అంతా రెడీ, ఆయన మొత్తం చెక్ చేయడు. సో గ్రౌండ్ టీమ్ దగ్గర తెలియాలి మనకి ఏం జరిగిందని. ఎందుకు తెలియాలి అంటే ఆన్ ద బోర్డ్ యూ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, రైట్, క్లియర్. సో కొద్దిగా అది ఇప్పుడన్నా అట్లీస్ట్ మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఇన్ ఇండియా వీ హ్యాడ్ సో మెనీ సచ్ క్రాషెస్. ఎవ్రీ టైమ్ వి డిస్కస్ అండ్ వీ సే దట్ గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్ అని. మొన్న ఫర్ ఎగ్జాంపుల్ పహల్గామ్ అటాక్ తర్వాత కూడా డిఫెన్స్ ఆఫీసర్ అన్నాడు ఒకటి, గవర్నమెంట్ ఈజ్ సేయింగ్ దట్ వీఆర్ డూయింగ్ గుడ్ జాబ్ బట్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ రిలీజింగ్ ద సఫిషియంట్ ఫండ్ టు మెయింటైన్ అవర్ డిపార్ట్మెంట్స్ అన్నాడు. అది గ్రౌండ్ రియాలిటీ, అది పెద్ద స్టేట్మెంటే అది ఇట్ హ్యాస్ బికమ్ కాంట్రవర్షియల్ ఆల్సో. సో ఇక్కడ కూడా ఫ్లైట్ది కూడా డెఫినెట్గా చెప్పుంటారు. టెక్నీషియన్ పని ఏంటంటే ఒక్కొక్క టెక్నీషియన్ ఒక్కొక్క పని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో పిల్లర్స్ ఉన్నాయి, మెట్రో పిల్లర్స్ ఉన్నాయి, ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క టెక్నీషియన్ ఉన్నాడండి. దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ టెక్నీషియన్స్. మళ్ళీ ఒక పిల్లర్కి ముగ్గురు ఇంజనీర్స్. అంటే దే విల్ నాట్ ట్రస్ట్ ఓన్లీ వన్ పర్సన్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఇట్, మీరు అంతా చూసి బాగానే ఉందని టిక్ చేస్తారు. ఏమో మీరు చూడలేదేమో అనేసి సెకండ్ పర్సన్ విల్ అగైన్ చెక్. ఒక్క పిల్లర్కే ముగ్గురు, దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పిల్లర్స్. అట్లా ఫ్లైట్కి కూడా చాలామంది టెక్నీషియన్స్ ఉంటారు. ఎవరైనా ఐడెంటిఫై చేసి ఉండాలి, వాళ్ళు ఇగ్నోర్ అయినా చేసి ఉండాలి ఆయన మాటని. కొన్నిసార్లు వీ స్మైల్ ఆన్, వీ ఇగ్నోర్, ఇట్స్ ఆల్ రైట్, ఐఎమ్ సీనియర్, ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ అని అనొచ్చు. కానీ అట్లా చేయడానికి లేదు, ఎందుకంటే దట్ ఫ్లైట్ ఈజ్ క్యారీయింగ్ మెనీ పీపుల్. యూ స్టార్టెడ్ విత్ మదర్, హస్బెండ్ అండ్ వైఫ్, 3 kids అన్నారు, ఒక డాటర్ అన్నారు, ఒక ఆటో డ్రైవర్ డాటర్ అన్నారు, ఇంకా చాలా మంది ఉంటారు అక్కడ. సో మెనీ హ్యూమన్ బీయింగ్స్ విత్ లాడ్ ఆఫ్ ఎమోషన్స్, డ్రీమ్స్. ఫస్ట్ టైం ఫ్లైట్లో వెళ్ళి ఉండొచ్చు. ఒక ఆయన ఈజ్ గోయింగ్ బ్యాక్ టు యూకే టు మీట్ హిజ్ వైఫ్. రైట్. ఓకే, ఇట్లా చాలా ఉన్నాయి అక్కడ. అవి చాలా టచీ ఉన్నాయి ఆ ఇన్సిడెంట్స్ కూడా. ఓకే, వెరీ టచీ. ఇంకో మదర్ సన్ అక్కడ కాలిపోతుంటే చూసింది, షీ వాజ్ హెల్ప్లెస్ అంట. ఇంకా వాట్ కెన్ యూ సే టు దట్ మదర్? కళ్ళ ముందు అది కాలిపోతుంది. ఇంకోటి ఏం జరిగిందంటే అది టేక్ ఆఫ్ క్రాష్ ఎక్కడైంది, ఎక్కడో జనాలు లేని దగ్గర అయినా ఏమైంది, టచ్ వుడ్, ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ యాక్చువల్లీ. కానీ అది వెళ్ళి ఆ మెడికల్ కాలేజ్ లంచ్ రూమ్లోకి వెళ్ళింది, డైనింగ్ రూమ్లోకి. అక్కడ అందరు పీపుల్ వర్ హ్యావింగ్ లంచ్, దే వర్ హ్యావింగ్ లంచ్ అండ్ దే వర్ రెడీ టు గో టు దేర్ సర్జరీ క్లాస్, మెడికల్ క్లాస్, ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్లో ఉన్నారు అంతా. సో క్రూ పోయారు, పైలట్ అండ్ అదర్ క్రూ, ఎయిర్ హోస్టెస్, ప్యాసింజర్స్ పోయారు, సగం ఫ్యామిలీస్ పోయాయి. సగం ఎందుకంటుందంటే ఇక్కడ ఒకరిద్దరు కూడా ఉండొచ్చు, టోటల్ ఫ్యామిలీ కాకుండా ఒక లేడీ ఉండొచ్చు, ఒక ఆఫీసర్ ఉండొచ్చు. దెన్ అక్కడ వెళ్ళిన తర్వాత మెడికల్ స్టూడెంట్స్ పోయారు. ఇమీడియట్లీ దోస్ మెడికల్ స్టూడెంట్స్ ఎవాక్యుయేటెడ్ ద హాస్టల్. అంటే వాళ్ళు ఏమన్నారంటే అవుట్ ఆఫ్ ఫియర్ కావచ్చు, రెండోది ఇన్వెస్టిగేషన్ కోసం కూడా అన్నారు, ఎందుకంటే ఫ్యామిలీ పిలిచేస్తుంది ఇంక మీరు అక్కడ ఉండొద్దని. సో ఇంత లాస్ జరిగింది. ఇది ఇట్ షేక్ ద ఎంటైర్ వరల్డ్. మీరు ట్విట్టర్ అవన్నీ చూసుంటే, న్యూస్ చూసుంటే, ఆల్ కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్స్, దే వర్ షాక్డ్ ఎట్ ఇట్. రైట్. ఇది ఒక బిగ్ అలార్మింగ్ సిచ్యువేషన్ అనాలి. నౌ సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ షుడ్ గివ్ ఎ సీరియస్ థాట్ అబౌట్ ఇట్. ఇంకొకటి ఉంటుందండి పాయింట్, మొన్న మహారాష్ట్రలో జరిగిన ఇన్సిడెంట్. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే గారు ఎయిర్పోర్ట్లో ఉన్నారు. ఈ వాజ్ సపోజ్ టు గో టు సమ్ అదర్ ప్లేస్, కానీ ఒక పైలట్ హిస్ జాబ్ ఈజ్ డన్, ఆయన డ్యూటీ టైం అయిపోయింది. సార్ డిప్యూటీ సీఎం మీరు వెళ్ళాల్సిందే అని, నా డ్యూటీ టైం అయిపోయింది అన్నాడు. బట్ డిప్యూటీ సీఎం కదా పవర్, మొత్తం ఆ డీజీఎంకో ఎవరెవరికో ఫోన్ చేసి ఉంటారు, అంత పెద్దవాళ్ళను ఎట్లా అంటారు అన్నాను. సో హీ హ్యాడ్ టు యాక్సెప్ట్, ఇంకో పైలట్ లేడు, నువ్వు వెళ్ళాల్సిందే అంటే. డ్యూటీ అయిపోయిన తర్వాత యు ఆర్ నాట్ మెంటలీ అండ్ ఫిజికలీ రైట్. ఇది చాలా డేంజరస్. టచ్ వుడ్ ఏం జరగలేదు,
అప్పుడు ఏమన్నా ఒక సెకండ్ మిస్టేక్ పైలట్ది అయితే కరెక్ట్. మనం పైలట్ మెంటల్ కండిషన్ కూడా చూడాలి, హెల్త్ కండిషన్ చూడాలి. ప్రోటోకాల్ విఐపి పక్కన పెడదాం. వెదర్ ఇట్ ఈస్ ఫ్లైట్ ఆర్ అ కార్ ఆర్ ఎ బస్ ఆర్ ఎ క్రూజ్ వాట్ ఎవర్, నో మ్యాటర్ వాట్, మనం యాక్చువల్లీ వీ షుడ్ రెస్పెక్ట్ ద షాఫర్ ఆర్ అ పైలట్. ఒకటి పైలట్ కొద్దిగా తెలుస్తుంది కూడా, కొన్ని తెలుస్తాయి. ఇఫ్ ద కండిషన్ ఆఫ్ ద యూనో ఫ్లైట్ ఈజ్ రైట్, కొన్నిసార్లు చెప్తే. అందుకే నేను మహారాష్ట్ర కేసు చెప్తున్నాను ఇక్కడ. రైట్, ఏం జరగలేదు కానీ పొరపాటున ఆ రెస్ట్ లేని పైలట్ ఆ రోజు నడిపినాడు కదా, ఒక్క క్షణం కళ్ళు మూస్తే ఏమవుతుంది మీరు ఇమాజిన్ చేసుకోండి. ఊరికే మీకు డౌట్ కూడా రావాలి. యాక్చువల్గా హైదరాబాద్ రోడ్లలో అన్ని వెహికల్స్ వెళ్తున్నా మనకు రోడ్డు తెలుస్తుంది క్లియర్గా. హౌ విల్ దే నో అబౌట్ ద రూట్? ఎయిర్వేస్ ఉంటాయి, వాళ్ళకి సిగ్నల్స్ వస్తుంటాయి, యూ కెన్ గో స్ట్రైట్, యూ కెన్ గో లెఫ్ట్ అని. వాళ్ళకి ఏం కనబడదు. వీ షుడ్ సే హ్యాట్స్ ఆఫ్ టు ద పైలట్స్. కనబడదు, బ్లైండ్గా సిగ్నల్స్తో, వాయిస్ సిగ్నల్స్తో వెళ్తారు వీళ్ళు కొద్దిగా. రైట్, సో రిస్కీయే. కానీ చాలామంది ఈ రిస్కీ దాన్ని కూడా ఇప్పుడు యు ఆర్ అప్రిషియేటింగ్ ఇట్, బట్ బయట చూసుకుంటే ఇదే ఫ్లైట్ క్రాష్ గురించి పైలట్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద నెగిటివ్గా మాట్లాడుతున్నారు, దట్ ఇట్ మైట్ బి పైలట్స్ మిస్టేక్ అని. సో వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఇస్ దట్ వై విల్ అ పైలట్ రిస్క్ హిజ్ లైఫ్? ఆయనది లైఫే, ఆయనది ఫ్యామిలీయే. ఒక వీడియో వచ్చింది ఎయిర్ హోస్టెస్ది, ఆమె షీఈ్ యూట్యూబర్ అండ్ షీ డస్ రీల్స్. ఆమె అప్పుడే నవ్వుకుంటూ ఒక రీల్ చేసింది స్టార్ట్ అయ్యే ముందు, దట్ ఫ్లైట్ స్టార్ట్ అవుతుందని. సో ఎందుకు ఇలా నెగిటివ్గా, ఒక ప్రాణమే పోయింది వాళ్ళ మీద ఎందుకు ఒక నెగిటివ్ థాట్ అనేది ఇది చేస్తారు, దట్ ఆయన తప్పు అయి ఉండొచ్చు అని ఎందుకు అంటారు? ఆల్సో హీఈస్ ఆయన ప్రాణం కదా, వై విల్ హీ రిస్క్ హిజ్ ఓన్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ 252? ఆయన కూడా ఒక సోల్జర్ లాగా అనుకోవచ్చు కదా. ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ బస్సు ఉన్నది, మనం ఇక్కడ తీసినాం, ఎక్కడైనా కొంచెం ప్రాబ్లం వస్తే మనం పక్కకు ఆపడానికి ఉంటుంది, అక్కడ ఇది లేదు కదా, దే డోంట్ హ్యావ్ దట్ ఆప్షన్. సో let it be air hostess or the pilot, they make sure that they come first, later the passengers. So ఎందుకు ఇలా నెగిటివ్గా మాట్లాడతారు? వాట్ షుడ్ వీ డూ దట్ మనకి ఇది వీ షుడ్ స్టాప్ దిస్ నెగిటివిటీ అనేది మనం స్టాప్ చేయాలి. దానికి ఏం చేయొచ్చు? సీరియస్లీ దిస్ ఈజ్ అ టిపికల్ ఇండియన్ హ్యూమన్ సైకాలజీ. వీఆర్ జడ్జిమెంటల్ అబౌట్ ఎవ్రీథింగ్, without checking evidence, without checking facts, without checking your knowledge about it. We are, I'm sorry to say again, we are judgmental. We should never be judgmental. Even court judge కూడా మీరు ఆయన జడ్జిమెంట్ చూడండి, ఎక్కడ కూడా డైరెక్ట్ ఆర్డర్ ఉండదు. రైట్, మీరు మళ్ళీ చదవండి ఎప్పుడన్నా. అంటే ఈవెన్ హీ ఈజ్ నాట్ షూర్ అనొచ్చు మనం, ఎందుకంటే హీ మే బీ గివెన్ దిస్ అంటాడు, హీ మే బీ అంటాడు అక్కడ. క్లియర్, చాలా రేర్గా, అంటే చాలా కేర్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే చాలా కేసెస్ ఉంటాయి. ఇప్పుడు నిన్న కూడా ఒక కేసు చూసాము, 40 years ఇంప్రిజన్మెంట్ అయిన తర్వాత రాంగ్ కేసు అని తెలిసింది. క్లియర్, రోజు పోలీసు వాళ్ళు కొన్ని కేసెస్ బుక్ చేయాలి అంతే. మీరు ట్రాఫిక్ది కూడా చూడండి, రోజు కొన్ని. మీకు గుడ్ లక్ ఉంటే మీ వరకు వస్తే వాడు అలసిపోతాడు, వెళ్ళిపోతాడు, ఈరోజు 20 కేసులు అయిపోయినాయని. లేదు మీరే ఫస్ట్ అయితే మీకు చలాన్ వేస్తాడు. సో మన జడ్జిమెంటల్ యాటిట్యూడ్ క్లోజ్ చేయాలి. వీ షుడ్ స్టార్ట్ థింకింగ్ డీప్ యాజ్ వెల్ యాజ్ మేము క్రిటికల్ థింకింగ్ అంటాం సాఫ్ట్ స్కిల్స్లో. క్రిటికల్ థింకింగ్ అంటే లుక్ ఎట్ బోత్ ద సైడ్స్. ఇప్పుడు పైలట్ ఒక్కడే ఎట్లా రెస్పాన్సిబుల్ అండి? లెట్ us just say there are so many pilots, co-pilots, అడిషనల్ పైలట్స్. వాళ్ళు అలసిపోతే ఇంకోళ్ళు ఉంటారు అక్కడ, ఇద్దరు ఉంటారు. ఓకే, ఇంతమంది ఉంటారు, వీళ్ళందరికీ చీఫ్ ఉంటాడు, ఎస్ అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. మనం ఇందాక మాట్లాడు గ్రౌండ్ క్రూ ఉంటుంది కదా, వాళ్ళందరూ టెక్నికల్ క్రూ ఉంటుంది కదా, దిస్ ఫ్లైట్ ఇస్ ఓకే అని చెప్పేవాళ్ళు. వాళ్ళందరిని అడగాలి ఎక్కడ జరిగింది, చిన్న మిస్టేక్ కూడా డేంజరసే. మీరు తెలుసుకుంటే చిన్న బర్డ్ తగిలితే కూడా ఫ్లైట్ క్రాష్ అయిపోతుంది. క్లియర్, అంటే చాలా హెవీ స్పీడ్. ఎట్లయితే మనం బైక్లో వెళ్తుంటే ఓ డాగ్ అడ్డం వస్తే అది తప్పించుకుంటుంది, మనం పడతాం. మనకు అది లాజిక్ అర్థం కాదు ఎందుకని, దానికి ఎక్కువ డ్యామేజ్ కావాలి కాదు, అంటే మన స్పీడ్. సో ఇక్కడ మనం అది బ్లేమ్ చేయకూడదు.
అది కరెక్ట్ కూడా కాదు యాక్చువల్లీ. లెట్ us వెయిట్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్. హై లెవెల్ కమిటీ వేశారు, తెలుస్తుంది. ఏం తెలిసినా ఆల్రెడీ వీ లాస్ట్ సో మెనీ పీపుల్ అండ్ దేర్ ఫ్యామిలీస్ హ్యావ్ బీన్ డెవస్టేటెడ్, చిల్డ్రన్ అందరూ డెవస్టేటింగ్ ఉన్నారు అక్కడ అంతా. చాలా పెయిన్ఫుల్ సీన్. అయితే ఇది హ్యూమన్ ఎర్రర్ అనేది అనాలి. నంబర్ 1 హ్యూమన్ ఎర్రర్. నంబర్ 2 వీ షుడ్ నెవర్ కంపెల్ పీపుల్ ఫర్ ఫాస్టర్ వర్క్స్. నాకు అర్జెంట్ పని అనొద్దు. వాళ్ళ ఆ క్రూ చెప్పాలి. మనం వినమండి. ఐఎమ్ సారీ టు సే, ఇది అందరి కొరకు, ఫ్లైటే కాదు, కార్ కానీ బస్సు కానీ ఏదన్నా కానీ ఫస్ట్ ఆ డ్రైవ్ చేసే వాళ్ళని మనం ఫస్ట్ అడగాలి, ఆర్ యూ ఓకే. నిన్న ఇన్స్టాలో ఒక చిన్న రీల్ చూశాను నేను, కొద్దిగా ఎమోషనల్ రీల్. అది పెళ్లి సీన్. పెళ్ళికొడుకు అమ్మాయిని అడుగుండు మొత్తం కూర్చున్న తర్వాత కట్టాలా అని. ఆమె దెబ్బకి ఏడి చేసింది, కట్టండి ఎంత తీసింది. అది బాగా ఎమోషనల్ సీన్ అయింది. ఎందుకంటే ఆ మధ్యన వేరే కూడా అయినాయి కదా. రైట్. సో ఎంత మర్యాద పెళ్ళికొడుకు అని చెప్పారు నిన్న చూసాను అది. సో వీ షుడ్ ఆల్వేస్ టాక్ టు ద క్రూ. ఇది మన డైలీ ప్రాక్టీస్ కావాలి. ఎందుకంటే సో మెనీ లైవ్స్ డిపెండ్ ఆన్ దట్ పర్సన్. ఓకే, బట్ దెర్ ఆర్ అదర్ పీపుల్ ఆల్సో హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వెహికల్ ఆర్ అ ఫ్లైట్. మీరు ఇందాక కూడా అన్నారు రిస్క్. ఆయనకు డౌట్ రాలేదంటే వాళ్ళ ఓకే అన్నారు కాబట్టి ఇచ్చిండొచ్చు. ఈజ్ నాట్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ దాట్. వాళ్ళందరూ ఫ్లైట్ రెడీ అన్నారు, స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే కదా నథింగ్ ఈజ్ వర్కింగ్ అన్నాడు. 168 ఆల్టిట్యూడ్ పోయిన తర్వాత మళ్ళీ 140కి వచ్చిండు ఒకటేసారి. మొత్తం ఇట్లా దిగింది. దేవర్ సీయింగ్ అయిపోతుంది అని అందరు కూడా తెలుసంట. కొందరు అన్నారంట వీ కెనాట్, ఎవరితోనో మాట్లాడుతూ కూడా అన్నారంట ఐ డోంట్ థింక్ వీ కెన్ మీట్ అప్ అగెయిన్ అని. అంటే అది తెలిసిపోతుంది అక్కడ అంతా గోల అవుతుంది కదా. అంటే ఎయిర్ హోస్టేజ్ ఆర్ సో ట్రైన్డ్ దట్ అట్లాంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళు అంటారు నో వీఆర్ వర్కింగ్ అది ఇది అంటారు. వాళ్ళు పాపం వాళ్ళ సైకాలజీని మనం మెచ్చుకోవాలి యాక్చువల్గా. అంటే ప్యాసింజర్ కొందరు హార్ట్ పేషెంట్ ఉండొచ్చు, యాంగ్జైటీ వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు, నవ్వుతూ మాట్లాడతారు. ఇంకోటి చూడండి వాళ్ళ ట్రైనింగ్ చాలా, బికాజ్ ఐ వాజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ ఇన్ లాంగ్వేజ్ స్కిల్స్లో. వాళ్ళని గమనించాను ఎయిర్ హోస్టేజ్ వాళ్ళు ఎట్లా ఉంటారు ఏంటంతా. చాలా మెంటలీ స్ట్రాంగ్ ఉంటారు, చియర్ఫుల్ ఉంటారు. సో వాళ్ళకి తెలిసిందంట పాపం, కానీ ఏం చేయలేని పరిస్థితి. అంటే ఇప్పుడు ఒక్కరిని బ్లేమ్ కాదు, చాలామంది రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. మీరు ఒక్కరిని బ్లేమ్ చేస్తున్నారు అంటే ఆయనకు తెలిసి ఉంటే, ఆయన కంట్రోల్లో ఉంటే ఆయన ఆపేటోడు కదా. ఐ విల్ నాట్ టేక్ ఆఫ్ అంటే అయిపోతుండే. ఎస్. సో ఇది మన మైండ్ సెట్, జడ్జిమెంటల్ మైండ్ సెట్ తీసేయాలి. ఇది ఎక్కడైనా ఇండియాలో ఐ థింక్ పీపుల్ ఆర్ వెరీ ఫ్రీ టు టాక్. యూ షుడ్ నాట్ బి ఫ్రీ టు టాక్. రైట్. there is a system to blame. There is a system ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు హై లెవెల్ కమిటీ వేశారు కూర్చొని, ఇమీడియట్గా అందరు విజిట్ చేసి చూసినారు, రిపోర్ట్ వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు సీరియస్, ఇప్పుడు టాటా కంపెనీ కదా, అది హెవీ ఇన్సూరెన్స్ పే చేస్తుంది అది. సో ఇంకో రిపోర్ట్ నిన్న చదివామేమంటే టాటా ఎప్పుడైతే తీసుకుందో ఈ కంట్రోల్, ఆ మహారాజా స్టేటస్ పోయి రివర్స్ అయిపోయిందంట. దే హ్యావ్ బీన్ ఇన్కరింగ్ గ్రేట్ లాస్ అంట. మేబీ దే విల్ రీథింక్ నౌ ఇది ఎందుకు తీసుకున్నాం మేమని. ఇప్పుడు సరే ఫ్యామిలీస్కి ఏమంటారు కంపెన్సేషన్ ఇస్తారు, ఓకే, బట్ నో వన్ కెన్ ఫిల్ ద గ్యాప్ ఆఫ్ దట్ పర్సన్ హూ డైట్. సెకండ్ పాయింట్ ఇక్కడ చూస్తే డిఎన్ఏ టెస్టింగ్ అవుతుంది. దే ఐడెంటిఫైడ్, నిన్న సాయంత్రం వరకు అయితే 85 బాడీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఫ్యామిలీస్కి అప్పచెప్పారంట. విచ్ ఈస్ ఎ వెరీ వాట్ యు కాల్ సెన్సిటివ్ ప్రాసెస్, పెయిన్ఫుల్ ప్రాసెస్ కూడా అది. వీ షుడ్ ట్రై టు నో హౌ దే డూ ఇట్. చిన్న ఏదో ఫ్లెష్ తీసుకొని వాళ్ళ టెస్ట్ చేసి బ్లడ్ గ్రూపింగ్ చేసి ఇంకేం చేస్తారో మనం, వీఆర్ నాట్ వెల్ వర్స్డ్ విత్ దాట్. కానీ వీ షుడ్ సెల్యూట్ దోస్ సైంటిస్ట్ ఆల్సో. ఎవరెవరు మ్యాచ్ కావాలి, ఆ రిపోర్ట్ తీసుకోవాలి, ఎవరెవరు బోర్డులో ఉన్నారు, వాళ్ళ బ్లడ్ గ్రూపింగ్ అదంతా, ఇంకా వేరే గ్రూపింగ్ తీసుకొని ఈ డిఎన్ఏ మ్యాచ్ చేసి ఇంకా మిగతా వాళ్ళది ఇంకా రిపోర్ట్ రావాలి. అంటే మేబీ బై నౌ ఇట్ ఈస్ ఓవర్. 235 మెంబర్స్ కదా, సాయంత్రం వరకు అయితే 85 వచ్చింది. అండ్ దే ఆర్ జస్ట్ ఇన్ఫార్మింగ్ ద పీపుల్. ఇంకా నిన్న ఒకటి పేపర్లో కూడా వేసాడు, అందరు పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్. ఏదన్నా చెప్తారా మా మెంబర్స్ది. ఓకే, ఒక్క ఆయన మాత్రం జంప్ అయ్యాడు, లోన్ సర్వైవర్, లక్కీ పర్సన్, జస్ట్ జంప్ అయ్యిందంట ఆయన అక్కడ నుండి. ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు పెద్ద ఫియర్ సైకోసిస్లో ఉంటాడు, పెద్ద మెంటల్ ట్రామాలో ఉంటాడు. వాళ్ళే కాదు, ఇప్పుడు
యాజ్ ఆఫ్ నౌ no one will think of flying for some time. అట్లా అని మనం అట్లా చేయొద్దు. మనం ఒకటి ఏం చెప్పాలంటే డిపార్ట్మెంట్స్కి ప్లీజ్ గివ్ ఎ ఫ్రీ హ్యాండ్ టు ద గ్రౌండ్ క్రూ అండ్ ద టెక్నికల్ క్రూ. డోంట్ ఫోర్స్ దెమ్ ఫర్ హరీ అప్. వాళ్ళని అడగాలి 2 సార్లు అడగాలి, ఓకేనా, ఇది వెహికల్ రెడీయా, ఫ్లైట్ రెడీయా, అందరు ఓకేనా, మీరు రెడీయా అడగాలి. ఇంకొకటండి, వీ హ్యావ్ ట్రావెల్డ్ మెనీ టైమ్స్. Did we ever thank the pilot or a driver of the bus or loco pilot of the train after reaching the destination safe? Never. అది అవసరం లేదు. They wished us సేఫ్. మనం 1000 సార్లు సేఫ్గా ల్యాండ్ అయినాము, అది ఎవరు మాట్లాడారు. ఇప్పుడు చిన్న మిస్టేక్ అయితే ఇది ఆయనది అనడం ఏందండి? మీరు అన్నట్టు కూడా ఆయన మిస్టేక్, ఆయనకు తెలుసుంటే యూ వుడ్ హావ్ స్టాప్డ్. కరెక్ట్. యూ వుడ్ హావ్ రిఫ్యూజ్ టు స్టార్ట్. కరెక్ట్. ఇది మన జనాలందరూ కూడా ఇది ఆలోచించాలా. ఈ బ్లేమింగ్ ఏం కాదు. ఓకే, కాకపోతే వీళ్ళు చేయాల్సింది ఏంది, నెక్స్ట్ టైం వెన్ యూఆర్ ట్రావెలింగ్ యూ ఆల్సో టేక్ సమ్ రెస్పాన్సిబిలిటీ టు నో ఆర్ యూ ఓకే, ఎస్ ఆర్ నో. ఇది చాలా జరగడానికి, ఇవి చాలా జరిగినాయి. ఇది ఇస్ ఎ మేజర్ ఇష్యూ. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో షేకెన్ అండ్ ఇట్ ఈస్ డీప్లీ లుకింగ్ ఇన్ టు ద ఎర్రర్స్. అది హ్యూమన్ ఎర్రర్, జనరల్ హ్యూమన్ ఎర్రర్ అంటే హ్యూమన్ ఈజ్ మేనేజింగ్. ఇంకా మొత్తం ఏఐ పవర్డ్ ఫ్లైట్ కాదు కదా మనది. So naturally they need to take the reports of each and every technician who is involved in that day's flight take off. Right. So this is what we can say about the pilot. And okay అండి, చాలా చక్కగా చెప్పారు. So that was pleasure having you. Thank you so much. Thank you.